బాబుగారి సూపర్ 6 హామీల గురించి చెప్పాలంటే తల్లికి వందనం పిల్లాడికి యగనామం, అన్నదాతకు అన్యాయం నిరుద్యోగికి నయవంచన, ఆడబిడ్డ నిధికి మంగళం తుస్సుమన్న ఫ్రీ బస్సు ప్రయాణం, వృద్ధుల పింఛన్లలో కోత ఉచిత గ్యాస్ ఒక రోత. సింపుల్గా సూపర్ 6 ఇంతే. ఓవరాల్గా అన్నింటికీ మంగళం పాడేసిన చంద్రబాబు ప్రజలందరినీ తూర్పు తిరిగి దండం పెట్టమంటున్నారు. బాబొస్తే తల్లికి వందనం పిల్లలందరికీ అందుతుందని ఆశపడ్డ తల్లులకు వెన్నుపోటు పొడిచారు. బాబొస్తే పెట్టుబడి సాయం ఏటా 20,000 అందుతుందని ఆశపడ్డ రైతులను దగా చేశారు. బాబొస్తే ఆడబిడ్డ నిధి వస్తుందని భ్రమపడ్డ వారికి, బస్సుల్లో ఉచిత ప్రయాణం దొరుకుతుందని ఆశపడ్డ మహిళలకి, ఇలా అందరికీ తీరని అన్యాయం చేశారు. బాబొస్తే జాబ్ వస్తుంది, లేదంటే 3,000 నిరుద్యోగ భృతి వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న యువతను నిలువునా ముంచేశారు. ఇంతకీ సూపర్ 6 సూపర్ సిక్ అయిందా? బాబు హామీలపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందేనా? త్వరలో ఆ సూపర్ 6 పూర్తిగా కనుమరుగు కానుందా? బాబు చేతిలో మరోసారి మోసపోయిన ప్రజలు ఈ ఏడాది ఎంత నష్టపోయారు? అబద్ధాలు చెప్పడంలో బాబు లోకేష్ పోటీ పడుతున్నారా? సూపర్ 6 గుర్తుందిగా, ఎంత గట్టిగా అరిచి చెప్పారు, ఎంత బలంగా ప్రచారం చేశారు, ఎంత గొప్పగా ప్రకటనలిచ్చారు. ప్రజలు ఆశపడ్డారు. ఆఖరికేమైంది? మళ్ళీ నిరాశే ఎదురైంది. సూపర్ 6 సూపర్ సిక్ అయింది. అమ్మ ఒడి పేరుతో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఏమన్నారు? తల్లికి కాదు బడికెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానన్నారు. ఇప్పుడు ఏమైంది? ఈ ఏడాదికి యగనామమైంది. అటు అమ్మ ఒడి బాయే, ఇటు తల్లికి వందనము బాయే. చంద్రబాబును నమ్ముకుంటే జరిగేది ఇదే. సూపర్ 6లో మిగిలిన పథకాలది అదే పరిస్థితి, మేనిఫెస్టోలోని మిగతా హామీలది అదే పరిస్థితి. అడిగేవాళ్ళు లేరు, నిలదీసేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు. అలా కాదని తల్లికి వందనం లేదు కానీ నాన్నకు ఇంధనమని పోస్టు పెట్టినా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అయినా ఎవరి కోసం ఎవరు జైలుకెళ్ళాలి? తమ బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి. చంద్రబాబు పోసే మందు తాగి బిడ్డల భవిష్యత్తును గాలి కొదిలేసిన తండ్రులు ఆలోచించుకోవాలి. మీకోసం ఇంకెవరో జైలుకెళ్ళాలా? మీకోసం పోస్టులు పెట్టి అక్రమ కేసులు ఎదుర్కోవాలా? మీకోసం వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటుంటే మోసపోయిన మీరు ఏం చేస్తున్నారు? పెట్టుబడి సాయం ఎక్కడా అంటూ రైతులు ఎదురు తిరగాలి. నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ యువత తిరగబడాలి. తల్లికి వందనం ఎక్కడా అంటూ అమ్మలు రోడ్డెక్కాలి. కానీ ఇవేవి జరగవన్న ధైర్యం చంద్రబాబుది. అందుకే పథకాలన్నీ ఎగ్గొట్టాలన్న ఒక గొప్ప పథకాన్ని రచించారు. సార్ చంద్రబాబు గారు ఇలా ఎగ్గొట్టడానికి ఆ సూపర్ 6లు ఎందుకు, సూపర్ 7లు ఎందుకు సార్? 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయనప్పుడు ఆ సూపర్ 6 ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? చంద్రబాబు సూపర్ 6కు యగనామం పెట్టిన వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సూపర్ 6 హామీలకు మంగళం పాడేసినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 2, హామీలన్నీ కట్టగట్టి కరకట్టలో కలిపేసినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 3, బూటకపు హామీలతో ప్రజలు ఎంతలా నష్టపోయారు? క్వశ్చన్ నెంబర్ 4, విద్యా వ్యవస్థ నాశనమే ఎల్లో మేధావుల లక్ష్యమా? క్వశ్చన్ నెంబర్ 5, ఆరోగ్యశ్రీ ప్రైవేటు చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 6, అబద్ధాలు చెప్పడంలో బాబు లోకేష్ పోటీ పడుతున్నారా? బాబు హామీలన్నీ బూటకమని తేలిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అవును, సూపర్ 6 హామీలన్నింటికీ బాబు మంగళం పాడేసినట్టే. నిజంగా హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశం ఉంటే వాటి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించేవారు. కానీ ఆ పని చేయలేదు బాబు. పూర్తి స్థాయి వ్యతిరేకత రాకుండా కేబినెట్ సమావేశాల్లో కొన్ని పథకాల పేర్లు ప్రస్తావించడం, వాటి కోసం కమిటీలు వేస్తామంటూ కాలయాపన చేయటం, రేపే హామీలు అన్నట్లుగా ఎల్లో మీడియాలో ప్రచారం చేయటం జరుగుతోంది. అసలు బాబు బూటకపు హామీలతో ఈ ఒక్క ఏడాదే ప్రజలు ఎంత నష్టపోయారన్నది తెలుసుకోవాలి. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎంతమందో తెలుసా? 87,42,000 మంది. వీరందరికీ హామీ అమలు చేయాలంటే 13,112 కోట్లు కావాలి. ఈ ఏడాదికి ఈ పథకానికి యగనామం పెట్టారు కాబట్టి అదంతా నష్టపోయినట్టే. నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద లబ్ధిదారులు 1,60,00,000 కుటుంబాలు. ఈ ఏడాదికి కావలసిన బడ్జెట్ 57,600 కోట్లు. ఈ ఏడాదికి యగనామం పెట్టారు కాబట్టి
అదంతా నష్టపోయినట్టే. అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 ఇస్తామన్నారు. లబ్ధిదారులు 54 లక్షల మంది ఉంటే దీని అమలుకు 10,000 కోట్లు కావాలి. ఈ ఏడాదికి ఎగనామం పెట్టేశారు కాబట్టి రైతులు నష్టపోయినట్టే. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 అంటే ఏటా 18,000 ఇస్తామన్నారు. దీని కింద 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 32,400 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి. ఈ ఏడాదికి ఎగనామం పెట్టేశారు కాబట్టి అదంతా నష్టపోయినట్టే. ఇక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము అన్నారు. దీనికోసం నెలకయ్యే బడ్జెట్ 350 కోట్లు. అదే ఏడాదికి 4,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదికి ఎగనామమే కాబట్టి అదంతా నష్టపోయినట్టే. ఇక ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కావలసిన బడ్జెట్ 4,000 కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయించింది కేవలం 895 కోట్లు. అంటే ఎంతమందికి గ్యాస్ బండలు అందుతాయో మీరే లెక్కేసుకోండి. ఇక ప్రధానంగా తల్లికి వెన్నుపోటు గురించి వివరంగా మాట్లాడుకోవాలి. నాడు జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏటా 15,000 ఖాతాల్లో జమ చేసేవారు. బాబు వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వస్తుందని ఆశపడ్డ తల్లులకు ఇప్పుడు నిరాశే ఎదురైంది. ఈ ఏడాదికి ఆ పథకం లేదని బాబు తేల్చేశారు. వచ్చే ఏడాది చూస్తామని చెప్పేశారు. జగన్ హయాంలో కేవలం అమ్మఒడి మాత్రమే కాదు, విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చే దిశగా ఎన్నో కీలక అడుగులు పడ్డాయి. నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చడం మొదలుకొని ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ, ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూములు ఇలాంటి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లలు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి చేరుకున్నారు. ఇదంతా బాబుతో పాటు ఆయన గారి సామాజిక వర్గానికి చెందిన కొందరు ముసుగు వీరులకు కడుపు మంట తెప్పించింది. మన ముందే పేదల పిల్లలు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటమా, మన పెత్తందారీతనం ఏమైపోవాలి, మన పిల్లలు పేదవాళ్ల పిల్లలు సమానమైతే మన స్టేటస్ ఏమైపోవాలి అని క్రూరంగా ఆలోచించారు. అందుకే బెండపూడి బడాయి అంటూ ఎల్లో మీడియాతో విష ప్రచారం చేయించారు. ట్యాబ్లలో బూతు బొమ్మలు చూస్తున్నారని రామోజీరావుతో పేపర్లో రాయించారు. మీ పిల్లలు ట్యాబ్లలో ఏం చూస్తున్నారని మనం ఎప్పుడైనా ఈ ముసుగు వీరులను అడిగామా? అడగలేదు. ఎందుకంటే మనకు సంస్కారం ఉంది కాబట్టి. ఇంగ్లీషు పేరుతో మాతృభాషను కనుమరుగు చేస్తున్నారని తన సామాజిక వర్గానికి చెందిన ఎల్లో మేధావులతో తప్పుడు ప్రచారం చేయించారు. ఇందులో రామోజీ, రాధాకృష్ణ మొదలుకొని వెంకయ్య నాయుడు, ఎన్వి రమణ, జేపీ లాంటి వారంతా భాగస్వాములే. ఒకే సామాజిక వర్గం, అందులోనూ నిత్యం బాబు సేవలో తరించే డబ్బున్న మేధావులే వీళ్ళంతా. ఇలా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ఈ ఎల్లో మేధావులంతా తమ పిల్లల్ని, మనవళ్ళని ఎక్కడ చదివిస్తున్నారు? పేదల పిల్లలపై పగబట్టిన వీళ్ళంతా మాతృభాష మీద ప్రేమ ఒలకబోయడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అన్నట్టుగానే బాబు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పక్కన పెట్టేశారు. ఐబీ, టోఫెల్, ట్యాబ్లకు నీళ్లు వదిలేశారు. తల్లికి వందనమంటూ పూర్తిగా ఆ హామీకి మంగళం పాడేశారు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎన్నికలకు ముందు నీకు 15,000, నీకు 15,000 అంటూ చేసిన కామెడీ మనకు గుర్తుకొస్తుంది. 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. ఇక చంద్రబాబు డైరెక్షన్లో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ మానస పుత్రిక, రూపాయి డాక్టర్గా పేరొందిన వైఎస్ఆర్ ఆ రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేకుండా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఆరోగ్యశ్రీ. 2014-19 మధ్య ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు చంద్రబాబు. 100 కోట్ల బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ బకాయిలన్నీ తీర్చడమే కాకుండా ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. పాదయాత్రలు పేదల కష్టాన్ని ఆలకించిన నాయకుడిగా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి 3,257కి పెంచారు. క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు సైతం పరిమితి లేకుండా పూర్తి వ్యయాన్ని భరించేందుకు ముందుకొచ్చారు. 2019 నుంచి 2024 మధ్య దాదాపు 70 లక్షల మంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరాతో ఏకంగా 14,470 కోట్ల మేర ప్రయోజనం పొందారు. అలా పేదల పాలిట సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీని అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వీర్యం చేసే దిశగా బాబు అడుగులేశారు. బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యేలా చేశారు. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు చేతుల్లో పెట్టేశారు చంద్రబాబు. దాన్ని ప్రైవేటు బీమా కంపెనీల చేతికి అప్పగిస్తున్నారు. అంటే ఒకప్పుడు పేదవాడి అనారోగ్య చికిత్సలకయ్యే ఖర్చు నేరుగా ప్రభుత్వమే చెల్లించేది. కానీ ఇప్పుడు మధ్యలోకి ఓ ప్రైవేటు సంస్థ వచ్చింది. ఇకపై 2.5
లక్షలలోపు బిల్లులకు ఇన్సూరెన్స్ సంస్థలే చెల్లిస్తాయి. సాధారణంగా ఆ పరిమితిలోపే ఎక్కువ మంది పేదలకు చికిత్సలు జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రైవేటు కంపెనీల నుంచి అంత త్వరగా చెల్లింపులు జరగవు. దీంతో చికిత్సలు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రులను పెంచి పోషించడానికే. ఆఖరిగా తండ్రి కొడుకుల అబద్ధాల గురించి మాట్లాడుకోవాలి. అబద్ధాలు చెప్పడంలో బాబు, లోకేష్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చిన మెగా డిఎస్సి హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టులను ప్రకటించారు. డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామన్నారు. జనవరి నెల వచ్చినా ఆ హామీకి అతీగతి లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ కూడా రద్దు చేసేశారు. 7 నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా వాయిదాలకు మరిన్ని కారణాలు వెతుకుతున్నారు. అంటే మొదటి సంతకమే గాల్లో గలిసిపోయింది. తండ్రి గారి అబద్ధపు హామీలు, విలువలేని సంతకాల సంగతి కాసేపు పక్కన పెడితే ఆయన గారి పుత్రరత్నం అబద్ధాల గురించి మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. 2025 జనవరి 1వ తేదీనే ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎగ్జామ్ తేదీ ఎప్పుడు, ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయి, చేతికి ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇస్తారో అక్షరం పొల్లుపోకుండా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. మరిప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ఏమైంది? తండ్రి చేసిన తొలి సంతకానికే దిక్కులేదు. ఇప్పుడు ఆ లోకేష్ మాటలకు గ్యారంటీ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. ఈ సమయంలో అలిశెట్టి ప్రభాకర్ గుర్తుకొస్తున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన ఓ కవిత తళుక్కున మదిలో మెదిలింది. సందర్భోచితం అవునో కాదో తెలియదు, కానీ చెబుతాను వినండి. బహుశా మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మందబుద్ధి చరిత్ర మనకింకా బాకీ పడి ఉందేమో. ఎటొచ్చి చచ్చేది, చచ్చి బ్రతికేది మధ్యతరగతి మనిషే. ప్రస్తుతం అలిశెట్టి లేకపోవచ్చు, కానీ చంద్రబాబు లాంటి నాయకులున్నంతకాలం ఈ కవిత ఉండిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం, వన్స్ ఏ చీటర్ ఆల్వేజ్ ఏ చీటర్, వన్స్ ఏ చీటర్ ఆల్వేజ్ ఏ రిపీటర్. ఇది మాత్రం గన్ షాట్.